హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ శుభవార్త అయితే వచ్చేసింది. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఎవరికైనా ఏదైనా ఊహించని పరిస్థితుల్లో కొంత డబ్బు అవసరమైనప్పుడు లేదా అత్యవసర సమయంలో డబ్బు కావాలనుకున్నప్పుడు పర్సనల్ లోన్ తీసుకునేందుకు అయితే ఇష్టపడుతుంటారు. అయితే జీతాలు పొందేవారు ఎవరైనా కూడా ఎలాంటి ష్యూరిటీ లేకుండా పర్సనల్ లోన్స్ అయితే తీసుకోవచ్చు. ఇందుకు చాలా బ్యాంకులు కూడా పర్సనల్ లోన్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. మరో విషయం ఏంటంటే ఇతర లోన్ల కంటే పర్సనల్ లోన్స్ త్వరగా అప్రూవ్ అయిపోతాయి. అయితే మీరు కూడా ఎస్బీఐ నుండి పర్సనల్ లోన్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. పర్సనల్ లోన్ ఇప్పుడైతే కనుక ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గించారు. ఆర్బీఐ అయితే కనుక రీసెంట్‌గా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడంలో అన్ని వడ్డీ రేట్లు కూడా తగ్గడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్బీఐ పర్సనల్ లోన్ చాలా ఈజీగా అయితే కనుక అప్రూవ్ అవుతున్నాయి. ఒకవేళ మీరు కొద్దిగా ఎక్కువ అమౌంట్ గనక తీసుకోవాలి అనుకుంటే మీకు గనక ఛాన్స్ ఉన్నట్టయితే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి అని చూస్తే ఎస్బీఐ అందిస్తున్న వివిధ రకాల పర్సనల్ లోన్స్. ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవారు ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ అయితే బెస్ట్ ఆప్షన్. వీరికి వడ్డీ 11.45% అయితే గనక అంటే అక్కడి నుంచి 14.60% మధ్య అయితే ఉంటుంది. 14.6% అంటే ఇంచుమించుగా రూపాయి 20 పైసలు అలా పడవచ్చు. ఇది 11 పాయింట్ అంటే ఇంచుమించుగా రూపాయి దగ్గరగా పడుతుంది. ఇక ఎక్కువ ఆదాయం ఉన్న కస్టమర్లు అంటే నెలకు కనీసం 1,00,000 సంపాదించేవారైతే గనక ఎక్స్‌ప్రెస్ ఎలైట్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 11.45% నుంచి 11.95% వరకు వడ్డీ వసూలు చేస్తుంది. అంటే ఇంచుమించుగా రూపాయి దాకా ఉంటుంది. ఇక రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ ఇవి శాలరీ కస్టమర్లకు ఆధార్ ఓటీపీ బేస్డ్ ఈ సైన్ లోన్స్. దీనికి వడ్డీ రేట్లు ఇంచుమించుగా 11 నుంచి 14% వరకు కూడా ఉంటాయి. ఇక ఎస్బీఐ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ యూనో యాప్ ద్వారా సెలెక్ట్ చేసిన ఎస్బీఐ కస్టమర్లకు అందించి ఇన్స్టెంట్ లోన్స్. దీనికి కూడా 14 నుంచి 14.10 నుంచి 14.60% మటు వసూలు చేస్తుంది. ఇది కూడా రూపాయి 10 పైసలు అలా ఉండొచ్చు. ఒకవేళ మీకు గనక పర్సనల్ లోన్ కావాలి అనుకుంటే అత్యవసరం మీద ఏ డాక్యుమెంట్ అవసరం అంటే బ్యాంకు నిబంధనలు ఇంకా మీ క్రెడిట్ ఎలిజిబిలిటీ బట్టి మీరు డాక్యుమెంట్స్ అందించాల్సి రావచ్చు. ఆధార్ కార్డ్, పాస్పోర్టు, ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ కోసం కరెంట్ బిల్లు మొదలైనవి. ఇన్కమ్ ప్రూఫ్ కోసం గత 3 నెలల పే స్లిప్లు, ఫారం 16, 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు అవసరం. ఇవి ఏమీ అక్కర్లేదు. మీరు యూనో యాప్ ద్వారా కూడా పర్సనల్ లోన్ అయితే పొందవచ్చు. అది కూడా ఒకసారి అయితే చూద్దాం. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ పర్సనల్ లోన్ కావాలంటే ఆఫ్‌లైన్ అప్లికేషన్ కోసం మీరు అంటే 5,00,000 వరకు కూడా పర్సనల్ లోన్ అయితే ఇస్తారు. ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా నేరుగా పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్స్ మీ సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్‌కి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత పర్సనల్ లోన్ అప్లికేషన్ ఫామ్ నింపాలి. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్ తప్పనిసరిగా ఇవ్వాలి. బ్యాంకు మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ప్రకారం అంచనా వేస్తుంది. లోన్ ఆమోదించిన తర్వాత లోన్ మొత్తం మీ అకౌంట్‌లో జమ అవుతుంది. ఒకవేళ మీకు యూనో యాప్ ఉన్నట్లయితే గనక మీరు పర్సనల్ లోన్స్ సెక్షన్‌లోకి వెళ్లి పర్సనల్ లోన్ గనక మీకు ఎంత అర్హత ఉంది అంటే మీరు మెయింటైన్ చేసే బ్యాలెన్స్‌ని బట్టి, మీరు చేసే ట్రాన్సాక్షన్స్ బట్టి, మీ 6 మంత్స్ స్టేట్మెంట్‌ని బట్టి మీకు ఎంత లోన్ ఎలిజిబిలిటీ అనేది ఉందని అయితే అక్కడ చూపిస్తుంది. మీరు ఎంత వడ్డీ రేట్ పడుతుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, అలాగే ఈఎంఐలు ఎన్ని పెట్టుకుంటారు, ఎన్ని నెలలు పెట్టుకుంటే మీరు ఎంత కట్టాల్సి వస్తుంది నెలకి, ఇవన్నీ డీటెయిల్డ్‌గా చూపిస్తుంది. మీరు నెక్స్ట్‌కెళ్ళి మీరు ఓకే చేసినట్లయితే గనుక మీకు ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లో అమౌంట్ ఇమ్మీడియేట్‌గా క్రెడిట్ అయిపోతుంది. యూనో యాప్ ద్వారా అయితే 1,00,000 నుంచి 2,00,000 వరకు కూడా ఇమ్మీడియేట్‌గా పర్సనల్ లోన్ అయితే మీకు ఉన్న క్రెడిట్ స్కోర్‌ని బట్టి మీకు ఎంత ఇస్తుంది అనేది అయితే అందులో చూపిస్తుంది. ఒకవేళ మీరు ఓకే చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా మీకు అకౌంట్‌లో పడిపోతుంది. ఇది ఎస్బీఐ ఆథరైజ్డ్ కాబట్టి ఎటువంటి మోసాలకి అవకాశం ఉండదు. ప్రతి నెల మీకు ఎన్ని నెలలైతే గనక మీకు ఇన్‌స్టాల్‌మెంట్ పెట్టుకుంటారో ప్రతి నెల మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా అమౌంట్ అయితే కట్ అవుతుంది.